హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. వెజ్ థాలీ ధర ఎంత పెరిగింది? విమాన ప్రయాణం సామాన్యుడికి కష్టమేనా? ఉద్యోగులు కంపెనీలో ఉండడానికి ఏమేం చూస్తారు? ఇలాంటి మరెన్నో విశేషాలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్ లో. శాకాహారం తినేవారికి చేదు వార్తే. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగింది. ఉల్లిపాయలు, టమాటోలు, బంగాళదుంపల ధరలు పెరిగాయి. గత ఏడాది మార్చితో పోలిస్తే 2024 మార్చిలో శాకాహార భోజనం ధర 7% పెరిగింది. రేటింగ్ ఏజెన్సీ క్రిసెల్ రోటీ రైస్ రేట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఉల్లిపాయలు, టొమాటో, బంగాళదుంపల ధరల పెరుగుదల కారణంగా వెజ్ థాలీ ధర మార్చి 2024లో 27 రూపాయలు పెరిగింది. ఇది మార్చి 2023లో 25 రూపాయలుగా ఉంది. వెజ్ థాలీ రోటీ, కూరగాయలు, అన్నం, పప్పు, పెరుగు, సలాడ్తో వస్తుంది. అయితే ఫిబ్రవరి 2024లో 27 రూపాయలతో పోలిస్తే మార్చిలో శాకాహారం థాలీ ధర తగ్గింది. మరోవైపు పౌల్ట్రీ ధరలు తగ్గడంతో నాన్ వెజ్ థాలీ 7% తగ్గగా గత ఏడాది మార్చిలో 59 రూపాయలుండగా మార్చి 2024 నాటికి 54 రూపాయలకు తగ్గింది. అయితే ఫిబ్రవరి నెలలో నాన్ వెజ్ థాలీ ధర 54 రూపాయలతో పోలిస్తే ఇప్పటికీ రేటు ఎక్కువగానే ఉంది. నైట్ ర్యాంక్ నివేదిక ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు 51% పెరిగాయి. 50 లక్షల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ర్యాంక్ 2024లో 51% పెరుగుతుందని అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో గృహ విక్రయాలకు సంబంధించిన డేటా విడుదల చేశారు. ఈ డేటా ప్రకారం జనవరి నుంచి మార్చి వరకు 8 పెద్ద నగరాల్లో మొత్తం 86,345 హౌసింగ్ యూనిట్లను అమ్మారు. వాటిలో 23,743 ఇళ్లు ముంబైలోనే అమ్ముడయ్యాయి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే 17% ఎక్కువ. నైట్ ర్యాంక్ 2024 మొదటి త్రైమాసికంలో ఈ 8 నగరాల్లో అమ్ముడైన మొత్తం హౌసింగ్ యూనిట్లలో 40% గృహాల ధర 1 కోటి కంటే ఎక్కువ అని చెప్పారు. 2024 మొదటి త్రైమాసికంలో విక్రయించిన 34,895 హౌసింగ్ యూనిట్ల ధర 1 కోటి కంటే ఎక్కువగా ఉంది. ఇది 2023 మొదటి త్రైమాసికంలో కంటే 51% ఎక్కువ. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 6% తక్కువగా ఉన్నాయి. యాపిల్ ఇటీవల 600 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది. నివేదిక ప్రకారం యాపిల్ కూడా తాజా తొలగింపులను ధృవీకరించింది. కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి తన ఫైలింగ్ లో కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది. కార్, స్మార్ట్ వాచ్ డిస్ప్లే ప్రాజెక్టును మూసివేయడం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ రిపోర్ట్ ప్రకారం తొలగించిన వారిలో కనీసం 87 మంది యాపిల్ సీక్రెట్ ఫెసిలిటీలో పనిచేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ స్క్రీన్ డెవలప్ అవుతోంది. మిగిలిన బాధిత ఉద్యోగులు సమీపంలోని మరొక భవనంలో పనిచేశారు. దీనిని కార్ ప్రాజెక్టుకు అంకితం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ల ఫైలింగ్ ప్రాసెస్ ఏప్రిల్ 1, 2024 నుండి ప్రారంభమైంది. గత 4 రోజుల్లో 23,000 ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ల సమర్పణకు సంబంధించి ఫామ్లు ఈ ఫైలింగ్ పోర్టల్లో అందుబాటులో ఉంచామని, గత 4 రోజుల్లో దాదాపు 23,000 రిటర్న్లు దాఖలయ్యాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. విస్తారా ఎయిర్లైన్స్ కు చెందిన విమానాలు భారీ సంఖ్యలో రద్దు వల్ల ఆ భారం ప్రయాణికుల జేబుపై పడేలా కనిపిస్తోంది. ప్రధాన విమాన మార్గాల్లో ఛార్జీలు 38% పెరిగాయి. క్లియర్ ట్రిప్ ప్రకారం విస్తారా విమానాలను రద్దు చేసిన రూట్లు, వాటిపై ఛార్జీలు ఎక్కువగా పెరిగాయి. జీతాల సవరణకు వ్యతిరేకంగా విస్తారాకు చెందిన పలువురు పైలట్లు సెలవుపై వెళ్లారు. దీని కారణంగా కంపెనీ పలు మార్గాల్లో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. వాటిలో ప్రధానమైంది ఢిల్లీ ఇండోర్, ఢిల్లీ శ్రీనగర్, ముంబై కొచ్చి, బెంగళూరు ఉదయపూర్ వంటి విమాన మార్గాలున్నాయి. ఈ మార్గాల్లో విమాన ఛార్జీల పెంపుదల 30-35% నుంచి 30-38% వరకు ఉంటుంది. దాదాపు 54% మంది ఉద్యోగులు తమకు జీతం సమస్యగానే ఉన్నా ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడానికి కారణం కెరియర్లో నెక్స్ట్ లెవెల్ అవకాశాల కోసమే అన్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ apna.co సర్వే నివేదిక ప్రకారం ఉన్న సమాచారం ఇది. ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపు 37% మంది విజయాలు లేదా స్వేచ్ఛాభావాన్ని ఉదహరించారు. అయితే 21% మంది అంతర్జాతీయ అసైన్మెంట్లు లేదా పని సంబంధిత ప్రమాణాలపై ఆసక్తిని కనబరిచారు. సుమారు 54% మంది కెరియర్లో ఎదిగేలా అవకాశాల గురించి చెప్పారు. 44% మంది సంస్థ పని సంస్కృతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.